హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం బయట టిఫిన్ సెంటర్స్లో అల్లం చట్నీని ఎలా తయారు చేస్తారో చూద్దాము. ఈ చట్నీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఇంకా ఎక్కువ కాలం నిలవ కూడా ఉంటుంది. ఒక 2-3 నెలల పాటు నిలవ కూడా ఉంటుంది. అన్ని రకాల టిఫిన్స్లోకి వేడి వేడి అన్నంలో కూడా ఈ అల్లం చట్నీ చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, కమ్మనైన ఈ అల్లం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక నేను 50 గ్రాములు 50 గ్రామ్స్ అల్లం తీసుకున్నాను. చూడండి, ఇంత ముక్క వచ్చింది. దీన్ని శుభ్రంగా కడిగేసి పైన తొక్క తీసేసుకుని తడేమీ లేకుండా బాగా తుడిచేసి ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గుప్పెడు ముక్కలు వచ్చాయి. ఈ ముక్కల్ని ప్లేట్ పైన కానీ లేదా క్లాత్ పైన వేసేసుకుని తడిపోయేలాగా ఒక 10 నిమిషాల పాటు ఆరిపెట్టేసుకోండి. అలాగే 50 గ్రాముల అల్లానికి 50 గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి. చూడండి, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు వస్తుంది. దీంట్లో గింజలు, నారలు ఇవేమీ లేకుండా శుభ్రం చేసేసి ఒక గిన్నెలో వేసేసుకోండి. ఈ చింతపండుని ఒకసారి కడిగేసి ఇందులో 1 గ్లాసు అంటే 250 ml నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 7-8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని అయితే లో మీడియంలో పెట్టేసుకోండి. హైలో కాకుండా లో మీడియంలో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది కొంచెం మెత్తబడేంత వరకు ఒక 7-8 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చింతపండు చూసారా, కొంచెం మెత్తబడింది కదా. ఈ విధంగా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని మెంతుల్ని బాగా ఎర్రగా వేయించుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి. మెంతులు వేగిపోయాయి కదా. ఇప్పుడు ఈ మెంతుల్ని ఉడికించుకున్న చింతపండులోకి వేసేసుకోవాలి. మెంతులు వేసాక ఒకసారి కలిపేసుకుని ఈ చింతపండు గుజ్జుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసుకుని వేయించుకోవాలి. ఈ అల్లం ముక్కల్ని మరీ ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం ముడుచుకున్నట్లుగా అవుతాయి, అలా వేయించేసుకుంటే సరిపోతుంది. ఈ ముక్కల్ని నూనె రాకుండా ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇలా గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/2 కప్పు అంటే 120 ml నూనె పోసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత 1 టీ స్పూన్ నిండుగా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని ఈ పోపు గింజల్ని బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. లైట్గా దంచి వేసుకోండి. అలాగే 4-5 ఎండుమిర్చిని కూడా తుంపి వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి ఇవి వేగిపోతాయి. అలాగే 1/4 టీ స్పూన్ ఇంగు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. చివరిగా 4-5 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకుని కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు వేయించుకోవాలి. కరివేపాకు చూడండి బాగా వేగిపోయింది కదా. ఇలా వేయించేసుకుని ఇప్పుడు ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం పచ్చడి గ్రైండ్ చేసుకుందాము. ఉడికించి పెట్టుకున్న చింతపండు అలాగే మెంతులు ఉన్నాయి కదా, అవి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఇంకా వెల్లుల్లి ఒక పెద్ద గడ్డ తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 25 గ్రాములు. లైట్గా పొట్టు వలిచి వేసేసుకోండి. మరి పూర్తిగా తేయాల్సిన అవసరం లేదు. మధ్య మధ్యలో ఆపుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా పలుకులు లేకుండా చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి ఇది 30 గ్రామ్స్ ఉంటుంది. అలాగే 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుంటే 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఈ కారం కూడా వెయిట్లో 30 గ్రామ్స్ ఉంటుంది. ఇంకా మనం అల్లం ఎంత తీసుకున్నామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి. 50 గ్రాముల అల్లం తీసుకున్నాం కదా, 50 గ్రాముల బెల్లం వేసుకోవాలి. ఇంకా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు అయితే ఈ చట్నీని బాగా గ్రైండ్ చేసుకోవాలి. వెంటనే ఒక 2-3 నిమిషాలకే మెత్తగా అయిపోతుంది. ఇంకొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే మనకి ఆ చట్నీ టెక్స్చర్ చూసారు ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా మధ్య మధ్యలో ఆపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు గ్రైండ్ చేసేసుకొని రెడీగా ఉంచుకున్న పోపులోకి వేసేసుకొని కలిపేసుకోవడమే. అంతేనండి, అల్లం చట్నీ రెడీ అయిపోయింది. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది కదా, చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా అల్లం చట్నీని. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి మనకి తడి తగలకుండా చూసుకుంటే బయట ఒక 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే ఒక 4 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.